అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా హిందూ ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజు కోసం ఎంతోమంది శివభక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన బుధవారం నాడు మహాశివరాత్రి రానుంది. అయితే మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈరోజు పాటించాల్సిన కొన్ని నియమాలు, అలాగే ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు ఏం చేస్తే ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుంది, అలాగే సొంత ఇంటి కల నెరవేరడం కోసం ఈరోజు శివునికి ఎలాంటి ద్రవ్యాలతో అభిషేకం చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం ఉండేవారు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఉపవాసం ఉండేవారు ఈ రోజున తలస్నానం చేయాలి, తలంటు స్నానం చేయకూడదు. చాలామందికి తలస్నానానికి తలంటు స్నానానికి తేడా తెలియదు. తలస్నానం అంటే కేవలం తల మీద నుంచి నీళ్లు పోసుకోవడం. తలంటు స్నానం అంటే తలకి నూనె రాసుకుని కుంకుడుకాయ లేదా షాంపూతో రుద్దుకుంటూ స్నానం చేయడం. అయితే ఈ రోజున చేసే నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఎంతో పుణ్యప్రదంగా చెప్పవచ్చు. నదీ స్నానం వీలు లేని వారు ఇంట్లోని నీటినే ఆ రోజు గంగాజలంగా భావించి స్నానం చేయాలి. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలి. పాలు, పండ్లు ఆహారంగా తినవచ్చు. ఎక్కువ మంది శివరాత్రి రోజున ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉంటుంటారు. కానీ శివరాత్రి రోజు ఎవరూ కూడా కఠిన ఉపవాసం ఉండకూడదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అలాగే మరుసటి రోజున సాత్విక ఆహారం తినాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తే ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది. అయితే అశౌచంలో ఉన్నవారు అంటే జాతా శౌచం, మృతా శౌచం ఉన్నవాళ్ళు కూడా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండకూడదు. ఉపవాసం అంటే శివుడికి సమీపంలో ఉండడమని అర్థం. ఉపవాసం ఉండేవారు శివనామ స్మరణ చేస్తూ పాలు, పండ్లు స్వీకరించాలి. ఓం నమ శివాయ అనే మంత్రం లేదా శివాయ గురవే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవచ్చు. మహాశివరాత్రి కేవలం పండుగే కాకుండా ధ్యానానికి అనుకూలమైన సమయం. ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల జీర్ణక్రియ బాగుంటుందని శాస్త్రీయ సూత్రాలు, ప్రాచీన విజ్ఞానం కూడా తెలుపుతున్నాయి. మహాశివరాత్రి ఆధ్యాత్మిక ఉన్నతికే గాక ఆరోగ్య వృద్ధికి కూడా ఉపయోగపడే ఉత్తమ సాధనం ఉపవాసం. శివరాత్రి వంటి పర్వదినాలను పురస్కరించుకుని చేసే ఉపవాసాల వల్ల పుణ్యం, పురుషార్థం దక్కుతాయి. మన శక్తి స్థాయిని అనుసరించి ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి అనువుగా ఉపవాసం చేయాలి. అయితే ఉపవాసంలో 4 రకాలున్నాయి. నిర్జల ఉపవాసం. నిర్జల ఉపవాసం అంటే 24 గంటల పాటు ఆహారం, నీరు కూడా తీసుకొని ఉపవాసం. ఈ ఉపవాసం ఆరోగ్యం అనుమతిస్తేనే చేయాలి. జల ఉపవాసం. జల ఉపవాసం అంటే రోజంతా ఆహారం లేకుండా నీరు మాత్రమే త్రాగాలి. ద్రవ ఉపవాసం. ఈ ఉపవాసంలో కొబ్బరి నీరు, నిమ్మకాయ నీరు మాత్రమే తీసుకోవాలి. పాలు, పండ్ల ఉపవాసం. పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకోవచ్చు. సాత్వికాహార ఉపవాసం. ఆరోగ్య స్థితిని బట్టి కొంత ఆహారం అవసరమైతే కనుక సగ్గుబియ్యం, మకానా, డ్రై ఫ్రూట్స్ వంటి తేలికపాటి సాత్వికాహారాన్ని ఉప్పు లేకుండా తినాలి. అనారోగ్య సమస్యలు తగ్గడానికి, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆవు పెరుగుతో శివాభిషేకం చేస్తే ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. శివుడికి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. అలాగే చాలామందికి సొంతింట్లో ఉండాలని ఎన్నో ఏళ్ల నుంచి కోరిక ఉంటుంది. అయితే మహాశివరాత్రి సందర్భంగా ఇల్లు లేదా అపార్ట్మెంట్ కొనుగోలు చేయాలనుకునేవారు నవరత్న జలాలతో అభిషేకం చేస్తే గృహయోగం త్వరగా కలుగుతుంది. ఇలా చేస్తే సొంతింటి కల నెరవేరుతుంది.
అలాగే గంధం కలిపిన నీళ్లతో శివరాత్రి రోజున శివాభిషేకం చేస్తే త్వరలోనే పుత్ర సంతానం కలుగుతుంది. తేనెతో శివాభిషేకం చేస్తే కళారంగంలో అద్భుతంగా రాణించవచ్చు. సంగీతం, నాట్య రంగాలలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. అలాగే తేజస్సు కూడా కలుగుతుంది. అలాగే ఐశ్వర్యం కోసం ఆవు నెయ్యితో శివాభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. పంచదార కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే అన్ని కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధన వృద్ధి కలుగుతుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. రుద్రాక్షలు కొన్ని నీళ్లల్లో వేసి శివరాత్రి రోజు ఆ జలంతో అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. విభూది కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. మారేడు దళాలు కొన్ని నీళ్లల్లో కలిపి ఆ జలంతో శివాభిషేకం చేస్తే భోగ భాగ్యాలు కలుగుతాయి. ఒకప్పుడు బాగా డబ్బు, బంగారం, ఇళ్ల స్థలాలు అన్నీ ఉండి కొన్ని కారణాల వల్ల సంపదలన్నీ పోగొట్టుకుని ఉంటే గరిక పోచలు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే పోయిన ఆస్తులు తిరిగి వస్తాయి. శివరాత్రి రోజున అన్నంతో అభిషేకం చేస్తే అధికార ప్రాప్తి కలుగుతుంది. చక్రవర్తిత్వం కలగాలంటే కస్తూరి నీళ్లలో కలిపి ఆ జలంతో అభిషేకం చేయాలి. చక్రవర్తిత్వం అంటే రాజకీయాలు వంటి రంగాలలో నంబర్ 1 పొజిషన్కి రావడం. అలాగే మోక్షం కావాలనుకునేవారు నేరేడు పండ్ల రసంతో శివాభిషేకం చేయాలి. అలాగే కార్యసిద్ధి లభించాలంటే ద్రాక్ష పండ్ల రసంతో శివాభిషేకం చేయాలి. శత్రు బాధలు తొలగిపోవాలనుకునేవారు ఖర్జూర పండ్ల రసంతో శివాభిషేకం చేయాలి. కొందరికి అకారణంగా అవమానాలు, నిందలు ఎదురవుతూ ఉంటాయి. జాతక చక్రంలో కొన్ని దోషాలు ఉండడంతో ఈ పరిస్థితి వస్తుంది. వీరు బొప్పాయి పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకునేవారు వెన్నతో అభిషేకం చేయాలి. అపమృత్యు దోషాలు, గండాలు తొలగిపోవడానికి శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. మామిడి పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే అంతు తెలియని కారణాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఇలా మహాశివరాత్రి సందర్భంగా ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేయడం వలన ఒక్కో ఫలితం కలుగుతుంది. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.